టికెట్ పక్కన పెట్టండమ్మా. నిన్నటి నుంచి ఎంత సఫర్ అవుతున్నారో తెలుసు, ఎన్ని వేల మంది వచ్చి మమ్మల్ని పరామర్శించారో తెలుసు. అయినా సరే అధిష్టానం, మీ పార్టీ అధిష్టానం దగ్గర మీకు ఏమైనా పిలుపు వచ్చిందా? కనీసం మాట్లాడుతూ ఉన్నారా? ఇంత సర్వీస్ లేదండి, ఎవరు రాలేదండి అసలు. అసలు దీని గురించి ఏం చెప్తారమ్మా? ఇటువంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే, మీరైతే 5 ఏళ్ళు తట్టుకున్నారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అందుకనే మా ప్రాణత్యాగం చేసి, మా ప్రాణత్యాగం ద్వారా అందరికీ నవ్వుతలుగా అనిపించవచ్చు. ఏంటి పిరికి వాళ్ళ ప్రాణం తీసుకుంటాం అంటున్నారని చెప్పి. ఇది మేము పిరికితనంతో తీసుకున్న నిర్ణయం కాదు, ఆవేదనతో, 5 సంవత్సరాల నుంచి తిరిగిన కష్టంలోంచి వచ్చిన ఆవేదనతో. మాలా ఎవరు కూడా పాడవకూడదు. ఇంట్లో ఉన్న ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న జన సైనికులందరూ తల్లిదండ్రులు వాళ్ళు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఎదిరించి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుని, చదువు సంధ్య వదులుకుని వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 10 సంవత్సరాల నుంచి ఎంతో మంది భార్య బిడ్డలను కూడా ఎదిరించి వాళ్ళని పట్టించుకోకుండా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మాలా ఇంకెవరు జరగకూడదు, ఎవరికి అన్యాయం జరగకూడదు, మా చావు ద్వారా కనీసం ఎంతో మంది మారిపోతారని ఆయన అంటున్నారు. సమాజం అంత మారిపోతుందని నేను అనుకోను, కానీ కొంతమంది అయినా అట్లీస్ట్ ఇప్పటి వరకు మాతో తిరిగిన మా జన సైనికులన్నా మారి ఇప్పటికైనా వాళ్ళ పిల్లం బిడ్డల మాటలు విని, తల్లిదండ్రుల మాటలు విని, వాళ్ళ జీవితాలు వాళ్ళు ఉంటారని చెప్పేసి మా కాన్స్టిట్యున్సీని దృష్టిలో పెట్టుకుని నా ప్రాణత్యాగానికి అయితే నేను సిద్ధపడ్డాను. జనసేనలో టికెట్ ఇవ్వకపోవడం కేవలం డబ్బు లేదనే ఆరోపణ, లేకపోతే ఇంకా అసలు ఇంకేమైనా అదర్ కారణాలు ఏమైనా ఉన్నాయా? నేనైతే అదే అనుకుంటున్నానండి. ఇంక వేరే కారణాలు ఉండవు. ఎందుకంటే ఇంతకంటే కష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ మాలో ఉన్న లోపం ఏదైనా ఉంది అంటే అది మాకు డబ్బు లేకపోవడమే. నిజంగా డబ్బు లేకపోవడం అనేదే కారణం కింద చూపించి మాకు టికెట్ ఇవ్వట్లేదు అంటే అది వాళ్ళ నిర్ణయం కరెక్ట్ కాదని నేను అంటాను. ఎందుకంటే ముందు ఎన్నికల్లో చూసామంటే తెలుగుదేశం పార్టీ 1000 రూపాయలు ఇస్తే జగన్ గారు 500 ఇస్తే తెలుగుదేశం పార్టీ 1000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళు 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు 2000 ఇచ్చారు. కానీ జగన్కే ప్రజలందరూ కూడా ఓటేసి అక్కడ నెగ్గించడం జరిగింది. ఎందుకని ఇక్కడ డబ్బులు తీసుకున్నా ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలు ఎవరు తింగరోళ్ళు లేరు. మా డబ్బులు తీసుకునే కదా, మా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులే కదా వాళ్ళు ఇస్తున్నారు మాకు, ఎందుకు మేము తీసుకోకూడదు అని చెప్పి తీసుకుని వాళ్ళు ఎవరికి వెయ్యాలనుకుంటున్నారో వాళ్ళకే వేసుకుంటున్నారు. వాళ్ళు ప్రజలు ఈ రోజుల్లో తింగరోళ్ళు ఎవరో లేరు. డబ్బు ప్రామాణికంగా మొన్నటి ఎలక్షన్లు జరగలేదు. మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని దింపేశారు. ఎందుకు దింపేశారు? ప్రజలకు నచ్చలేదు కాబట్టి దింపేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అటువంటప్పుడు 2 ఎకరాల రైతుని బిడ్డని, 2 ఎకరాల రైతు బిడ్డని ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజు 1000 కోట్ల అధిపతి అయ్యాడు ఆయన. అవినీతి చేయకుండానే 1000 కోట్లు ఎలా వచ్చినాయి ఆయనకి? అటువంటి ఆయనకి మాది చాలా క్లీన్ పార్టీ అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం, అటువంటి పార్టీకి సపోర్ట్ చేయడం. ఇప్పుడున్న మొత్తం అందరూ కూడా జన సైనికులు అందరూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో లేరు. అందరూ కూడా తెలుగుదేశం విధి విధానాలు నచ్చక బయటకు వచ్చిన వాళ్ళే ఉన్నారు. మళ్ళీ వెళ్ళినా తెలుగుదేశానికే పని చేయమండం పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. చాలామంది మేము ఇలాగ అనడం ఏంటంటే, ఇప్పటి వరకు మమ్మల్ని అందరూ కూడా మెచ్చుకున్న వాళ్ళే, జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు మమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళే ఇప్పుడు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానని చెప్పేసి, నేనేదో వేరే పార్టీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకునో వాళ్ళకి అమ్ముడిపోయే మాట్లాడుతున్నారని చెప్పేసి ఎంతోమంది కామెంట్లు పెడతారు. వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, నిజంగా మా కష్టం నుంచి వచ్చిన బాధ తప్పించి మీరు కూడా మీ గుండెల మీద చేతులు వేసుకుని ఇక్కడ జరిగేది ఏంటో తెలిస్తే మీకే అన్యాయంగా అనిపిస్తుంది. అంతే తప్పించి పిచ్చి ప్రేమతో, ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న పిచ్చి ప్రేమతో మీ జీవితాలు కూడా నాశనం చేసుకోవద్దు. అదేవిధంగా మా కష్టాన్ని చూసి నవ్వొద్దు. మాకు అండగా ఉండకపోయినా పర్వాలేదు కానీ అవమానించొద్దని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ.